ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్న పిల్లల వద్దకు వెళ్ళి వారందరి కోసం ప్రార్థన చేసి వారికి చక్కని ప్రేమ విందుని ఏర్పాటు చేసి రావడం జరిగింది. ఇలాంటి మంచి పనులు మనం ఇంకా ఎన్నో చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్ళు మోయించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దానియేలు గారు సింహాల మధ్యలో వేయబడ్డాడు. రాత్రంతా వాటి మధ్యనే ఉన్నాడు. అయితే ఆయనకు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లు మూయించారట. హల్లెలూయా. ఈరోజు అదే మాటను, ఆ సందర్భాన్ని దేవుడు నీ జీవితానికి అనువదిస్తూ నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు శ్రమల మధ్యన ఉన్నావు కదా, వేదనల మధ్యన ఉన్నావు కదా, ఒంటరితనంలో నువ్వు ఉన్నావు కదా. ఏ పరిస్థితుల మధ్య అయితే నేను ఉన్నాను అని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ ప్రార్థన విన్న దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆనాడు తన దూతను పంపించి సింహాల నోళ్లు ముయించినట్టుగా ఈరోజు దేవుడు తన సహాయాన్ని నీ వద్దకు పంపించబోతూ ఉన్నాడు. ఆమేన్. అది ఏ రూపంలో అందుద్దో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక సహాయము దేవుని వలన ఈరోజు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. బహుశా అది నిన్ను కొన్ని ఇక్కడ రాజుతో దానియేలు ఏం మాట చెప్తున్నాడో సహాయము, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని, భయంకరమైన రోగం నుంచి ఈరోజు నిన్ను బయటకు తీసుకొస్తుంది. దానియేలులో ఏ పాపము లేక ఉండాలి. ప్రతి దినము కూడా ముమ్మారు ప్రార్థన చేసే భక్తి దానియేలు కలిగి ఉన్నాడు. ఈరోజు సేవకునిగా ఒక మాట నేను అడుగుతున్నాను. నీవు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచే వ్యక్తిగా ఉన్నావా? నీ శ్రమల మధ్యను కూడా నీవు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? నీవు అలా ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క దీవెన నువ్వు పొందుకుంటావు. దానియేలు ఆ రీతిగా జీవించాడు గనుకనే సింహాల మధ్యకు వెళ్లకుండా దేవుడు ఆపలేదు. సింహాల మధ్యకు పంపించి ఏ హాని జరగకుండా దేవుడు కాపాడి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా శోధనలోకి నువ్వు వెళ్ళొచ్చు, ఇబ్బందుల మధ్యలోకి వెళ్ళొచ్చు, అవమానాల్లోకి నువ్వు వెళ్ళొచ్చు, ఒంటరితనములోకి నువ్వు వెళ్ళొచ్చు. దేవుడు దానికి ఆపడు. కానీ వెళ్ళిన నిన్ను ఏ హాని లేకుండా బయటకు తీసుకొచ్చి నీవు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడని నీ చుట్టూ ఉన్నవారు తెలుసుకునే విధంగా దేవుడు అద్భుతం ఆయన చేయబోతూ ఉన్నారు. ఆయన ఆమేన్. ఇది దేవుని వాగ్దానం, ఇది మనుషులు ఇస్తున్న మాట కాదు. నీకు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం విన్నావో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చే. తండ్రి, నేను దానియేలు వలె నీ దగ్గర నీతిగా బతికే కృప దయచే. ఇదిగో నేనున్న పరిస్థితుల్లోంచి నన్ను బయటకు తీసుకురా నాయన. నీవు ఈరోజు ఇచ్చిన వాగ్దానము నాతోనే మాట్లాడావు ప్రభువా, నేను నమ్ముతున్నాను. నా జీవితంలో నీవే నాకు దిక్కు, నాకు మరొక దిక్కు లేదు ప్రభువా అని నీవు దేవునికి చెప్పి ఈరోజు ప్రార్థన చేస్తే గనక సేవకునిగా చెప్తున్నాను, ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీ శ్రమల్లోంచి నేను బయటకు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.